ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పొందిన ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే మంచి పీఆర్సీ ఐఆర్తో పాటు ఎప్పటికప్పుడు డీఏలు వస్తాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఆర్థిక అంశాలపైనే దృష్టి పెట్టిందని, కానీ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలపై మాత్రం దృష్టి సారించలేదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి మంచి పీఆర్సీ, మంచి ఐఆర్, ఎప్పటికప్పుడు డిఏలు అన్నీ వస్తాయని కోటి ఆశలతో ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుచేతనో ప్రభుత్వం ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెట్టినంత ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించడం లేదు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ ధరలకు అనుగుణంగా రావాల్సినటువంటి డిఏలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిఏలు రావడం లేదు. అలాగే 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ, కనీసం పీఆర్సీ కమిషనర్ని, ఒక్క పైసా ఖర్చు లేని పీఆర్సీ కమిషనర్ని 2 సంవత్సరాలుగా నియామకం కూడా చేయటం లేదు రాజీనామా చేసిన స్థానంలో. అదేవిధంగా మేము రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటన ఊసేలేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు కానీ, పీఆర్సీలు కానీ, ఐఆర్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ ఏమీ రానందుపోయేసరికి మనోవేదన గురవుతున్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మేము ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం, సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగులు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే సరిపోతుందని. ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి భారం కాదు. ప్రధానంగా ఇవాళ మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి టెక్నాలజీలో ఉపయోగించడంలో ఈ ప్రభుత్వానికంటే ఇంకెవరికి ఎక్కువ కాదు. వాస్తవానికి అన్ని అప్డేట్స్ తెప్పించుకుంటారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి, అందులో అమలు పరుస్తున్నవి ఏంటి అనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది, ప్రజలకు కానీ, సంక్షేమ పథకాలకు కానీ, ఇతరత్ర అంశాల మీద అన్నిటి మీద అన్ని వైపులా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కానీ ఉద్యోగులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని అలాగే సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ఉద్యోగుల పట్ల మాత్రం ఎందుకు చిన్నచూపు చూస్తున్నా అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసిన కారణంగానే గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఉద్యోగులు అనేది అది ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. వాస్తవానికి ఆ ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, అలాగే ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రావాలని ఉద్యోగులందరూ కోటి ఆశలతో ఎదురు చూసాం. అదే ఆశతో కూటమి ప్రభుత్వం వస్తే కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఉద్యోగులు మా సమస్యలు పరిష్కరిస్తారు, ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ ప్రకటిస్తారు, 12వ పీఆర్సీలో ఉన్నటువంటి 24 నెలల బకాయిలను ఇస్తారు, అలాగే డిఏ బకాయిలను చెల్లిస్తారు, డిఏలను అప్డేటెడ్గా ప్రకటిస్తారు, అలాగే 12వ పీఆర్సీని వెంటనే కమిషన్ వేసి మెరుగైన రివర్స్ పీఆర్సీని మళ్ళీ సరిచేసి మంచి పీఆర్సీని ఇస్తారని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇవాళ 12వ పీఆర్సీ గడువు దాటి 3 ఏళ్ళు దాటినప్పుడు కూడా ఇంతవరకు పైసా ఖర్చు లేని పీఆర్సీ కమిషన్ ఎందుకు ప్రభుత్వం వేయట్లేదో అర్థం కాదు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆర్థిక అంశాలుగానే ఉన్నాయి. ఏదైతే డిఏలు సకాలంలో రావాల్సి ఉన్నవి, అంటే నిత్యావసర వస్తువులు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏలు పెండింగ్ అయిపోయేటప్పటికీ ప్రతి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది 6 నెలలకు ఒక్కసారి, అంటే జూలై 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఇచ్చే డిఏ బకాయిలు ఈ రోజుకి 4 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. మళ్ళీ రేపు జూలై వస్తే ఇంకొక 5వ డిఏ రాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి స్పందన రాకపోయేసరికి ప్రతి ఉద్యోగి కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. దానిలో సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యవర్గ సమావేశంలో చూస్తున్నట్లయితే ప్రతి ఉద్యోగి కూడా, ప్రతి జిల్లా చైర్మన్ కానీ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీరెందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించట్లేదు?
మీరేం చేస్తున్నారు, నాయకత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? నాయకత్వం ఏ ఆచరణ తీసుకున్నప్పటికీ కూడా, కార్యాచరణ తీసుకున్నప్పటికీ కూడా మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మేము చెప్పడం తప్ప ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. దయచేసి పిఆర్సీ మనకి 1/7/2023 నుంచి రావాలి. బట్ ఈ రోజు వరకు కూడా 3 ఏళ్ళు గడిచిపోతుంది రేపు 1వ తారీఖు వస్తే. కానీ ఈ రోజు వరకు పిఆర్సీ కమిషన్ వేయకపోవటం అనేది నిజంగా చాలా శోచనీయం అండి. ఇదంతా చెప్పుకోవడం. ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన సమస్యల గురించి రావాల్సిన ఐఆర్, ఎరియర్స్, పిఆర్సీ కమిషను వీటన్నిటి గురించి మా నాయకులు అందరూ చెప్తూనే ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత ఉంది, ఉద్యోగులకు కావాల్సినవి ఏంటి అన్నది ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఎంతో సిబ్బంది కొరత ఉంది, పని భారంతో ఉద్యోగులు సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకుంటున్నారు. ఉద్యోగులు ఎలా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు ఏంటి, ఉద్యోగులు ప్రభుత్వం విషయంలో సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది మీరు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకుంటే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నది అన్నది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలు నాయకులు ఎంత సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ప్రభుత్వంతో ఎన్ని చర్చలు జరిపినప్పటికీ మీరు మాకు చేయాల్సిన విషయాల్లో మీనమేషాలు లెక్కిస్తానే ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సంఘ నాయకుల్ని పిలిచి మాట్లాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.